అందరికీ నమస్కారం. పూజ్యులు శ్రీ తెన్నేటి పూర్ణచంద్రరావు గారు వ్రాసినటువంటి ఆధునిక యుగంలో పూర్ణయోగ ప్రాముఖ్యత అనే ఒక చాప్టర్ అర్కలో ప్రచురింపబడింది ఇంతకుముందు. ఈ వ్యాసంలో గురువుగారు నేటి యుగంలో మనం అరవిందుల వారి పూర్ణయోగాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఏమిటి, దాని వలన మానవ జీవితానికి, సమాజానికి, దేశాలకు, ప్రపంచానికి ఎలాంటి లాభం ఉంటుంది, దాన్ని ఎందుకు మనం అభ్యసించాలి, అధ్యయనం చేయాలి అనే దానికి చక్కటి వివరణ ఇచ్చారు. తెలుసుకుందామా మరి? ఆధునిక యుగానికి శ్రీ అరవిందులు ఆవిష్కరించిన పూర్ణయోగం ఏమిటనే ప్రశ్న చాలామంది మనస్సులో రేకెత్తుతూ ఉంటుంది. ఆధునిక యుగం అవసరాలు వేరని, ఆధునికుల ఆకాంక్షలు పూర్ణయోగ సాధన వలన సాఫల్యం పొందగలవా అని నేటివారు శంకిస్తూ ఉంటారు. అయితే ఆధునిక యుగం, దాని స్వరూప స్వభావాలు ఏమిటో, పూర్ణయోగం దానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో పరిశీలిద్దాం. ఆధునిక యుగ లక్షణాలన్నీ లోతుగా అధ్యయనం చేస్తే ఒక విషయం స్పష్టపడుతుంది. ప్రపంచ జీవితం విలువైనదని, దాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఏదో లోకంలో ఏదో సాధిస్తామనేది భ్రమ అని ఆధునికుల దృఢ విశ్వాసం. మానవుడు కృషి చేస్తే సాధించరానిదేదీ లేదని, తన లక్ష్యాలను సాధించుకునే శక్తి సామర్థ్యాలు అన్నీ మానవుడికి ఉన్నాయని ఆధునికుల నమ్మకం. ఈ నమ్మకం వల్లనే ఆధునిక యుగంలో, ముఖ్యంగా యూరప్లో, తర్వాత ఆసియాలో సాంస్కృతిక పునరుజ్జీవనం, మత సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. కర్మాగారాలు, భారీ ఉత్పత్తి, ద్రవ్యం, బ్యాంకింగ్ వ్యవస్థలు, శీఘ్ర ప్రయాణ సాధనాలు, ఇటీవలి కాలంలో అణుశక్తి, అంతరిక్షయానం వంటి ఎన్నింటినో నేటి మానవుడు సృష్టించాడు. ప్రపంచాన్ని సుఖజీవనానికి అనువుగా మార్చటం కోసం, ప్రకృతి శక్తుల మీద ఆధిపత్యాన్ని పెంచుకోవటం కోసం ఆధునికులు ఎంతో పాటుపడ్డారు. నేటి మానవుడు పూర్వం కన్నా ఎక్కువ కాలం జీవిస్తున్నాడు, త్వరగా ప్రయాణాలు చేస్తున్నాడు, ఎన్నో సుఖాలు, శ్రమను తప్పించే సాధనాలు సమకూర్చుకున్నాడు, చాలా తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాడు. ఎన్నడూ మనం ఊహించనంతగా మానవ జీవితం మారిపోయింది. చాలా తక్కువ వ్యవధిలో ఇన్నింటిని సాధించి నేటి మానవుడు విశిష్టత స్థానాన్ని సంపాదించాడు. అందువల్ల ప్రపంచాన్ని విడిచిపెట్టిపోయే అవసరం లేదని, ప్రపంచ జీవితంలో ఏవైనా లోటుపాట్లు కనుక ఉంటే సవరించుకొని పరిపూర్ణ జీవితాన్ని సాధించడం అసాధ్యం ఏమీ కాదని ఆధునికులందరూ మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నారు. మానవ జీవితాన్ని తీర్చిదిద్దే శక్తి అతని చుట్టూ ఉన్న భౌతిక వాతావరణానికి ఉంది అనేది ఆధునికుల మరొక నమ్మకం. భౌతిక వాతావరణాన్ని కనుక సరిగ్గా నియంత్రించగలిగితే మానవ జీవితంలో సుఖ సౌఖ్యాలు, సిరి సంపదలు తాండవిస్తాయని ఆధునికుల విశ్వాసం. మానవుడు పుట్టుకతో ఏ స్వభావాన్ని వెంట పెట్టుకొని రాలేదు. అసలు అతనికి ఒక నిర్దిష్టమైన స్వభావం అంటూ ఏదీ లేదు. మనం స్వభావమని పిలుస్తున్నది భౌతిక పరిసరాల వల్ల వచ్చినవే. మానవుడు ఒంటరిగా జీవించటం లేదు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థలలో జీవిస్తున్నాడు. ఆ వ్యవస్థలలో ఉన్న అవకతవకల వల్ల అతని స్వభావం కూడా ఎన్నో వికృత రూపాలు ధరిస్తోంది. వ్యవస్థలను కనుక మనం మార్చగలిగితే మానవ స్వభావం కూడా మారిపోతుంది. కీలకం అంతా వ్యవస్థలలో ఉన్నది. మానవుడి లోపల కానీ పైన కానీ ఏమీ లేదు. ఇప్పుడున్న వ్యవస్థల వలన సరి అయిన ఫలితాలు రాకపోతే వాటిని మార్చి కొత్త వ్యవస్థలను నిర్మాణం చేసి తద్వారా మానవుని స్వభావంలో పరివర్తన తీసుకొని రావచ్చు. ఆ విధంగా ఈనాడు కనిపించే దుష్టత్వం, యుద్ధం, కల్లోలం మొదలైన వాటన్నింటినీ తుడిచిపెట్టవచ్చు. సంగ్రహంగా ఆధునికుల దృక్పథం ఇది. అయితే మరి వ్యవస్థలను మార్పు చేయడానికి మానవుడు ఏ శక్తులను ఆశ్రయించాలి? ఆధునిక యుగం 3 శక్తుల్ని మానవుడికి అందించింది. అవి మేధాశక్తి, సౌందర్య గ్రహణ శక్తి మరియు నైతిక శక్తి. మేధాశక్తి వల్ల మానవుడు హేతువాదాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకున్నాడు.
విజ్ఞాన శాస్త్రం వికసించటం వలన మానవుడు మూఢనమ్మకాల నుంచి, మూర్ఖవాదాల నుంచి బయటపడ్డాడు. హేతుపూర్వక భౌతికవాదం మానవజాతికి ఎంతో ఉపకారం చేసిందని శ్రీ అరవిందులు అన్నారు. మన ఆలోచనలకి స్పష్టతను, శుద్ధతను, క్రమశిక్షణను హేతువాదం కలిగించింది. కొంతమంది వేళాపాలా లేకుండా ఆధునిక హేతువాదాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని తూలనాడుతూ ఉంటారు. శ్రీ అరవిందులు ఈ ధోరణిని అంగీకరించలేదు. ఇంకా ఉన్నతమైన శక్తులు, దర్శనాలు మనకు లభించి అవి భద్రంగా నిలబడేంత వరకు హేతువాదాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని దుయ్యబట్టడం సరికాదు అని శ్రీ అరవిందులు అన్నారు. అంటే హేతువాదాన్ని నెత్తిన పెట్టుకొని పూజించమని ఆయన అభిప్రాయం కాదు. అది చేసిన ఉపకారాన్ని మనం తృణీకరించకూడదనే ఆయన భావం. దాంతో మనకు అవసరం తీరిపోయినంత మాత్రాన దాన్ని ఖండించకూడదు. అదే సమయంలో విజ్ఞాన శాస్త్రం మన సమస్యలన్నింటినీ పరిష్కరించలేదని మనం గుర్తించాలి. ప్రక్రియలను విజ్ఞాన శాస్త్రం కనిపెట్టింది, వాటికి అనువైన యంత్రాంగాన్ని నిర్మించింది. కానీ దీనివలన మానవ స్వభావం పరిపూర్ణం కాలేదు. కాబట్టి మన జీవితం కూడా పరిపూర్ణం కాదు. ఒక పక్క ఎంతో భౌతిక శక్తి, జ్ఞాన సంపద పెరిగిపోయాయి. మరోపక్క జీవితం ఎదుర్కొంటున్న వైజ్ఞానిక, నైతిక సమస్యలకు అందుమూలాన పరిష్కారం ఏదీ లభించలేదు. విజ్ఞాన శాస్త్ర విజయాల వల్ల నిజానికి మనకు ఎంతో భద్రత చేకూరి ఉండాలి. జరిగింది మాత్రం అది కాదు. ఏనాడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని మానవజాతి గడగడలాడుతోంది. వాతావరణం అంతా సంక్షోభంలో నిండిపోతోంది. ఏ క్షణంలోనైనా ఇదంతా కుప్పకూలిపోవచ్చు అనే భీతి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. మన ధ్యాస అంతా పెద్ద పెద్ద జీతాలు, పెద్ద పెద్ద టెలివిజన్లు, పెద్ద పెద్ద కార్లు, అణ్వస్త్రాల మీద ఉంది. అంతేకాని మన జీవితాలు, మన స్వేచ్ఛ దేని మీద ఆధారపడి ఉన్నాయో ఆ పెద్ద పెద్ద భావాలను అనుసరించి మాత్రం మనం శ్రద్ధ చూపటం లేదు. మన మేధాశక్తి, శాస్త్రీయ జ్ఞానం అంతా ఒక గొప్ప నాగరికతను సృష్టించిన మాట నిజమే. కానీ దాన్ని నియంత్రించే శక్తి మాత్రం నేటి మానవుడికి లేకుండా పోయింది. అతని అహంకారం ఎనలేని తప్పులు చేస్తూ తాను సృష్టించిన నాగరికతను సరిగా నిర్వహించడం చేతకాక ప్రమాదానికి కారణమవుతోంది. తన జీవితాన్ని స్వర్గంగా మారుస్తుందని మానవుడు విజ్ఞాన శాస్త్రం మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోతున్నాయి. మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లినప్పుడు దానికి ఎన్ని సుఖాలు, సౌకర్యాలు సమకూర్చినా ఏమిటి లాభం? మానవుడు నిరాశా నిస్పృహలకు లోనై ఈ ఆపద నుంచి ఎవరు గట్టెక్కిస్తారా అని దిక్కులు చూస్తున్నాడు. బాబాల వెంట, సన్యాసుల వెంట పడుతున్నాడు. వేరేదైనా చిట్కా ఉపయోగించి రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారేమో ఎవరైనా అని ఆశపడుతున్నాడు. చివరికి విజ్ఞాన శాస్త్రం మనల్ని ఈ పరిస్థితికి తీసుకొని వచ్చింది. మేధాశక్తి ఈ విధంగా విఫలం అయిపోయిందనుకుంటే పోని మన కళాదృష్టి, సౌందర్య సృష్టి మనకు ఏమైనా క్షేమాన్ని కలిగిస్తాయా? ప్రపంచమంతటా సౌందర్యాన్ని చూచి దాన్ని ఆస్వాదించి మానవులు పరస్పర పోరాటానికి, మారణకాండకు స్వస్తి చెబుతారా? అది కనిపించటం లేదు. దైనందిన జీవితంలో సౌందర్యాన్ని చూడగల శక్తి కళల వల్ల లభిస్తుందా? ఆచారం, సాంప్రదాయం దేన్ని అందం అంటుందో దాన్నే మనం అందం అంటూ మిగిలిన వాటిని అసహించుకుంటున్నాం. అంతటా సౌందర్యం నిండి ఉన్నదనే అనుభూతి ఏ కొద్ది మందికో కలుగుతున్న మాట నిజమే. కానీ అది వారికి సౌందర్య గ్రహణ శక్తి వలన రాలేదు. వారి చైతన్యం ఉన్నత స్థాయిని చేరటం వలన వారికి ఆ అనుభవం కలిగింది. కేవలం కళల వల్ల ఆ అనుభూతి రాదు. ఉన్నత చైతన్యం ద్వారా మాత్రమే వస్తుంది. కళల మాట ఇలా ఉంటే నైతిక శక్తి కూడా మనకు ఏమీ సహాయపడినట్లు కనిపించదు. మానవుడు మంచి గురించి, చెడు గురించి కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకొని, కొన్ని ప్రమాణాలు నిర్మించుకొని అవే పరమసత్యాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ప్రమాణాలు సాపేక్షాలని, తాత్కాలిక సాధనాలని గ్రహించలేకపోతున్నాడు.
వాటిని దాటి ఇంకా గొప్ప వెలుగులోపటికి పోవడానికి ప్రయత్నించటం కోసం మాత్రమే అవి పనికి వస్తాయి. మన అంతరాత్మ తన పెరుగుదల కోసం ఏది కావాలంటుందో అదే నిజమైన నీతి. బాహ్యం నుండి నిర్మించిన మానసిక ప్రమాణాలు గొప్పవే, కానీ ఆత్మధర్మాన్ని చేరాలంటే వీటన్నింటినీ దాటిపోవాలి. అందుచేతనే గీతలో భగవానుడు అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను శరణు పొందు అని బోధించాడు. మానవుల మనస్సు సాధించిన 3 మహాశిఖరాలు మేధాశక్తి, సౌందర్య గ్రహణ శక్తి, నైతిక శక్తి ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతున్నాయి. మేధావికి సౌందర్య గ్రహణ, నైతిక దృష్టి నచ్చవు. అలాగే సౌందర్య పిపాసికి నైతిక తత్వానికి మేధాశక్తి గిట్టవు. నైతికుడికి హేతువాదం సౌందర్య గ్రహణం గిట్టవు. ఈ 3 ఆదర్శాల మధ్య సామరస్యం లేదు. వీటిని సమన్వయపరిచి వాటి మధ్య విరోధాన్ని తొలగించే శక్తి ఆధునిక మానవుడికి లేదు. ఆ పని చేయాలంటే మానసిక చైతన్యాన్ని మించిన చైతన్యాన్ని మనం సాధించాలి. ఆధునిక యుగంలో ఇటువంటి ప్రయత్నం ఏదీ జరగటం లేదు. ఇప్పటి చైతన్య స్థాయిలోనే సామరస్యాన్ని సాధించాలని ఆధునిక మానవుడు కోరుతున్నాడు. అది సాధ్యం కాదని అతడు ఇంకా తెలుసుకోలేదు. మానవ స్వభావాన్ని సమూలంగా మార్చి ప్రస్తుత చైతన్య స్థాయిని పైకి లేవనెత్తే సాధనం ఏదీ అతని దగ్గర లేదు. చైతన్యం ఉన్నత స్థాయిని చేరే మార్గం ఏమిటో అతడు ఆలోచించాలి. హేతువాదం, విజ్ఞాన శాస్త్రం అతనిని ఆ పని చేయనీయటం లేదు. ఒకప్పుడు అతడికి తోడ్పడ్డా ఇప్పుడు అవి అతని అభ్యుదయ మార్గాలుగా లేవు. వాటిని అధిగమించి పోవాలంటే ఆధ్యాత్మిక అనుభవం ఒక మార్గం. ఆధునిక యుగం సరిగ్గా ఇక్కడే తప్పటడుగు వేసింది. ఆత్మను విస్మరించింది. ఆధునికుల ధోరణి ఇలా ఉంటే సాంప్రదాయ ధోరణి మరొక విపరీతానికి దారితీసింది. ప్రపంచ జీవితం నిస్సారమని, మిథ్య అని, ప్రపంచం అంతా దుఃఖంతో నిండి ఉందని, ప్రపంచ జీవితానికి అవతలనే మానవుడి నిజమైన తరుణోపాయం ఉందని బోధించింది. శ్రీ అరవిందులు దీన్ని అంగీకరించలేదు. నాకు కావలసింది ఈ భూజీవితం, పరలోకాల మీద నాకు ఆసక్తి లేదు అని అన్నారు. ఈ ప్రపంచంలోనే ఉన్నతమైన చైతన్య అనుభవం రావాలి, ఎక్కడో ఏదో లోకంలో కాదు అని ప్రకటించారు. గత కాలంలో సాధించిన విజయాలనే నెమరు వేసుకుంటూ అవే గొప్పవని స్తోత్రం చేస్తూ కూర్చోవటం వలన ప్రయోజనం లేదు. అవి గొప్పవే, కానీ భవిష్యత్తులో అంతకన్నా గొప్ప విజయాలను మనం సాధించాలి అని శ్రీ అరవిందులు ఉద్బోధించారు. ప్రపంచాన్ని విడిచిపెట్టిపోయే మోక్షం మన ఆదర్శం కాదు. శ్రీ అరవిందుల దృష్టిలో ప్రపంచానికి అతీతంగా ఉండే ఉన్నత చైతన్యం ప్రపంచ జీవితంలో అభివ్యక్తం కావాలి. ఈ లక్ష్యం నెరవేరటానికి కార్యక్రమం ఏది గత కాలంలో వెదికితే దొరకదు. గత కాలంలో పరలోకాల మీదనే ఆసక్తి ఉండేది. పైగా ప్రపంచానికి పరిష్కారం ఏదీ లేదని, వ్యక్తికి మాత్రం పరిపూర్ణత పొంది ప్రపంచ బంధం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని సాంప్రదాయ వేదాంతం రూఢీ చేసింది. ఆ విధంగానే కార్యక్రమాన్ని రూపొందించింది. కానీ అది మనకు సమ్మతం కాదు. ప్రపంచాన్ని విడిచిపెట్టిపోయే పరిష్కారం కానీ, ఇప్పటి ప్రపంచ జీవితానికి కట్టుబడి ఉండే పరిష్కారం కానీ శ్రీ అరవిందులకు అంగీకారం కాదు. ఇప్పటి స్థాయిని దాటి ఉన్నత చైతన్య స్థాయిని చేరటం, అక్కడ లభించే మహోజ్వల అనుభవాలలో మునిగిపోవటం మన లక్ష్యం కాదు. ఆ ఉన్నత చైతన్య అనుభవాన్ని జీవితంలోకి తీసుకురావాలి. ఉన్నత చైతన్యం శాశ్వతంగా కిందకి దిగివచ్చి స్థిరపడాలి. పైకి పోవటానికి మన ప్రయత్నం, తపస్సు అవసరం, కానీ క్రిందకి రావటానికి దైవానుగ్రహం కావాలి. శ్రీ అరవిందులు పూర్ణయోగాన్ని రూపొందించింది ఈ లక్ష్యాన్ని సాధించడం కోసమే. దీన్ని బట్టి శ్రీ అరవిందుల యోగం అటు సాంప్రదాయ సిద్ధమైంది కాదు, ఇటు ఆధునికము కాదు. సాంప్రదాయ లక్ష్యం, ఆధునికుల ఆకాంక్ష రెండూ పూర్ణయోగంలో కలిసిపోయాయి.
అంతిమ పరిష్కారం రావలసింది ఈ ప్రపంచంలోనే, కానీ ఆధ్యాత్మిక శక్తి క్రిందకి దిగి రావటం వలన అది జరగాలి. మానవుని మానసిక శక్తిని మాత్రమే నమ్ముకుంటే ఈ పని జరగదు. శ్రీ అరవిందులు అందించిన పూర్ణయోగం ఏమిటో స్థూలంగా పరిశీలిద్దాం. మొదట శ్రీ అరవిందుల లక్ష్యం మోక్షం కాదు, దివ్య జీవనం. అది ఇప్పటిదాకా పెంపొందిన ప్రధాన యోగ పద్ధతులన్నింటినీ కలిపింది. హఠయోగం, రాజయోగం, కర్మ, జ్ఞాన, భక్తి యోగాల ప్రధాన సూత్రాలన్నీ పూర్ణయోగంలో ఉన్నాయి. పూర్ణయోగం పూర్వ నవ్య పద్ధతులన్నీ ప్రాచ్య పాశ్చాత్య దృక్పథాన్ని, జీవితాన్ని, ఆత్మను సంయోజనం చేస్తుంది. మిగతా యోగాలు ఏదో ఒక సంబంధాన్ని ఆశ్రయిస్తాయి. చివరగా పూర్ణయోగం ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి జీవిలో, వస్తువులో దైవాన్ని దర్శించడానికి ప్రయత్నిస్తుంది. అతీత దైవాన్ని, అభివ్యక్త దైవాన్ని కూడా చేరాలని ప్రయత్నిస్తుంది. పూర్ణయోగంలో చాలా దుష్కరమైన అంశం ఇదే. నేతి నేతి, ఇతి ఇతి రెండు మార్గాలను ఒకేసారిగా ఈ యోగ ప్రక్రియలను ఉపయోగిస్తుంది. సర్వం ఖల్విదం బ్రహ్మ అనే ఉపనిషత్ అనుభవాన్ని ఈ యోగం మనకు అందిస్తుంది. జీవితాన్ని దాటిపోయి దైవాన్ని చూడడంతో పాటు జీవితంలో దైవాన్ని అభివ్యక్తం చేయాలని ప్రయత్నిస్తోంది. ఇది సమగ్ర యోగ దర్శనం. ఇంతటి బృహత్తరమైన, సువిశాలమైన, పరమ గంభీరమైన యోగ ప్రక్రియ ఇది. ఏ ఆధునికుడు ఇంతటి సాహసం చేయలేదు. పూర్వం ఎవరూ ఈ విధమైన లక్ష్యం ఒకటి ఉంటుందని ఊహించను కూడా లేదు. ఉన్నత చైతన్యాన్ని పొంది దాని సహాయంతో ప్రపంచ జీవితాన్ని పరివర్తన చేయటం అనే మహాసాహస కార్యాన్ని పూర్ణయోగం చేపట్టింది. శ్రీ అరవిందులు ఆధునిక విజ్ఞానాన్ని అగస్త్యునిలాగా ఔపోసన పట్టారు. ఆధునిక విజ్ఞానం 4 మూల స్తంభాల మీద నిలిచి ఉంది. అది 1 డార్విన్ జీవ పరిణామవాదం, 2 ఫ్రాయిడ్ సైకో ఎనాలిసిస్, 3 కార్ల్ మార్క్స్ కనిపెట్టిన గతి తార్కిక భౌతికవాదం, 4 ఐన్స్టీన్ కనిపెట్టిన సాపేక్ష సిద్ధాంతం. ఈ 4 సిద్ధాంతాలలోని మూల సూత్రాలు పూర్ణయోగంలో చోటు చేసుకున్నాయి. ఈ సిద్ధాంతాలను యథాతథంగా శ్రీ అరవిందులు ఆమోదించారనే అర్థం కాదు, కానీ తన పూర్ణయోగ విధానాన్ని ఆవిష్కరించటానికి పాత వాటితో పాటు కొత్త భాగాలు కూడా అవసరం కనుక అవసరమైనంత వరకు వాటిని ఉపయోగించుకున్నారు. డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామం శ్రీ అరవిందుల తత్వచింతనలో చైతన్య పరిణామంగా రూపొందింది. ప్రపంచమంతా పరిణామం చెందుతూ ఉందనే భావన ఆధునికులదే. డార్విన్ జంట శరీరాల వరకే పరిణామాన్ని పరిమితం చేయగా శ్రీ అరవిందులు దానిని చైతన్యానికి విస్తరించారు. జీవ పరిణామం ఎందుకు జరిగిందో డార్విన్ చెప్పలేకపోయారు. చైతన్య పరిణామం కోసమే జీవ పరిణామం జరిగిందని శ్రీ అరవిందులు నిరూపించారు. ఇప్పటిదాకా జరిగిన పరిణామంలో జీవ పరిణామం ప్రత్యేక పాత్ర వహించగా, ఇక కాబోయే పరిణామం చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి ఉద్దేశించింది చైతన్య ఆవిర్భావం, దాని పరిణామం. దానికి మొదటి మెట్టు డార్విన్ చెప్పినటువంటి జీవ పరిణామం. ఈ విధంగా శ్రీ అరవిందులు డార్విన్ సిద్ధాంతాన్ని చక్కగా ఉపయోగించారు. డార్విన్ని ఆయన ఖండించలేదు, కానీ దాని పరిమితులు ఎంతవరకో నిరూపించారు. అలాగే ఫ్రాయిడ్ అధోచేతనా భావన, సబ్కాన్షియస్, మనం అణగదొక్కని కామ ప్రవృత్తులు అధోచేతనలో ఉంటాయని, మానవుని ప్రవర్తన అంతా వాటిని బట్టే ఉంటుందని ఫ్రాయిడ్ స్థాపించాడు. శ్రీ అరవిందులు అధోచేతన మొత్తం చేతనా దశలో ఉన్న ఒక దశ అని, ఉన్నత చైతన్యం సూపర్ కాన్షియస్ కూడా ఉన్నదని, చైతన్య పరిణామం పరాకాష్ఠకు చేరినప్పుడు అధోచేతన శాంతం చేతనగా మారిపోతుందని చెప్పారు. అధోచేతన చైతన్యవంతం కావటానికి అంతర్ముఖుడు కావటం మార్గం కానీ మనస్తత్వ శాస్త్రం నిర్వహించే బాహ్య ప్రయోగాలు మార్గం కావని ఆయన పేర్కొన్నారు.
ఫ్రాయిడ్ జీవితమంతా ధారపోసి కనిపెట్టిన అధోచేతనను శ్రీ అరవిందులు ఖండించలేదు. ఆ భావాన్ని విస్తరించి చైతన్య పరిణామ క్రమంలో దాని పాత్ర ఎంతవరకో వారు సూచించారు. అధోచేతన నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదని ఫ్రాయిడ్ వాదిస్తే, ఉన్నత చేతనను ఆసరాగా తీసుకొని అధోచేతనను పరివర్తన చేయటం సాధ్యమే అని శ్రీ అరవిందులు అన్నారు. ఇదే విధంగా ఐన్స్టీన్ సాపేక్ష భావన థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా శ్రీ అరవిందులకు సమ్మతమే. శ్రీ అరవిందులు విలువలన్నీ సాపేక్షమే అన్నారు. చైతన్య స్థాయిని బట్టి విలువలు ఉంటాయి. కొత్త చైతన్య స్థాయికి చేరగానే పాత విలువలు మారిపోయి వాటి స్థానంలో కొత్త విలువలు వస్తాయి. చైతన్య స్థాయిలో సంబంధం లేని నిరపేక్ష విలువలు ఉండవు. ఉన్నవన్నీ సాపేక్షమేనని, నిరపేక్షం అంటే అబ్సల్యూట్ అనేది లేనే లేదని శ్రీ అరవిందులు కూడా యాంత్రిక దృక్పథాన్ని త్రోసిపుచ్చి చైతన్య స్థాయిని ప్రధాన విషయం చేశారు. ఇక కార్ల్ మార్క్స్ గతి తార్కిక భౌతికవాదానికి శ్రీ అరవిందుల దివ్య జీవన సిద్ధాంతానికి ఎన్నో పోలికలు ఉన్నాయి. మొదటగా 2 సిద్ధాంతాలు ప్రపంచాన్ని గమనశీలమైనదిగా పరిగణిస్తాయి. రెండవది 2 సిద్ధాంతాలకు చరిత్ర ఆధారం. మార్క్స్కు సాంఘిక ఆర్థిక చరిత్ర, శ్రీ అరవిందులకు గత పరిణామ చరిత్ర. మూడోది 2 సిద్ధాంతాలలోనూ సంఘర్షణ వలననే అభ్యుదయం జరుగుతుంది. జీవితంలో తారసిల్లే వైరుధ్యాలకు శ్రీ అరవిందులు ద్వంద్వాలు అని పేర్కొన్నారు. తానున్న స్థితికి తాను కాబోయే స్థితికి మధ్య మానవుడిలో ఎంతో సంఘర్షణ జరుగుతుందని, ఈ సంఘర్షణ అంతఃసంఘర్షణ మాత్రమే కాక బాహ్య సంఘర్షణ కూడా కావచ్చునని శ్రీ అరవిందులు నిరూపించారు. అయితే ఈ సంఘర్షణ సమసిపోయే సమయం వస్తుందని 2 సిద్ధాంతాలు కూడా విశ్వసిస్తున్నాయి. సోషలిస్టు సమాజం సంఘర్షణల పర్యవసానం అని మార్క్స్ భావిస్తే, దివ్య చైతన్యం సంఘర్షణల పర్యవసానం అని శ్రీ అరవిందులు అన్నారు. కానీ శ్రీ అరవిందుల సిద్ధాంతం విశాలమైనది. సర్వవిశ్వాన్ని, సృష్టి మొదటి నుంచి ఈనాటి వరకు జరిగిన పరిణామాన్నంతటినీ, రాబోయే పరిణామ క్రమాన్ని శ్రీ అరవిందులు పరామర్శించారు. మార్క్స్ది సంకుచిత దృష్టి. కేవలం సాంఘిక ఆర్థిక క్షేత్రానికి మాత్రమే ఆయన కుచించుకొని పోయినారు. మానవ చైతన్యం భౌతిక స్థితి నుంచి జన్మించిందని నమ్మటం వల్ల ఆయన చైతన్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. భౌతిక విషయాలు చక్కబడితే చైతన్యం దాన్ని అనుసరించి ఉంటుందని ఆయన భ్రమపడ్డారు. శ్రీ అరవిందులు వేదాంత దృష్టిని అవలంబించి చైతన్యమే భౌతిక స్థితిని సృష్టించిందని, చైతన్య పరిణామాన్ని బట్టి భౌతిక పరిణామం ఉంటుందని స్థిరపరిచారు. ఇటీవల ఆధునిక ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే వేదాంత దృక్పథమే సరి అయినదని మనకు తెలుస్తుంది. ఒకనాడు భూతల స్వర్గంగా భావించిన రష్యాలో కమ్యూనిజం అంతరించటం, అక్కడి సమాజంలో బయటపడిన అవకతవకలు అన్నీ వేదాంత భావనను బలపరుస్తున్నాయి. చైతన్యం ఉన్నతం కానిదే భౌతిక ఉన్నతి నిలబడదు. తాత్కాలికంగా నిలబడినా చివరికి కూలిపోక తప్పదని రుజువైపోయింది. ఇప్పటి వరకు మన పరిశీలనల వలన తేలిందేమిటంటే, శ్రీ అరవిందులు పాత కొత్తల మేలు కలయికను సాధించటమే కాక ఆధునిక దృక్పథాన్ని మెరుగులు దిద్ది అందులో ఉన్న లోపాలను పూరించి దానికి జీవాన్ని ప్రసాదించారు. శ్రీ అరవిందులు ఛాందస సనాతనవాది కారు. అలాగని తన భౌతికపు చట్రంలో ఇమడని వాటన్నింటినీ విచక్షణారహితంగా ఖండించి పారవేసే ఆధునికుడు కూడా కారు. ఆయన కొత్త సనాతనుడు లేదా పాత ఆధునికుడు. నూతన మరియు ప్రాచీన భావనా స్రవంతులు ఆయన దృక్పథంలో పడుగు పేకలలాగా కలిసిపోయాయి. అటు సనాతనుడు ఇటు అధునాతనుడు కూడా ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి. రూపాలు వ్యవస్థలు కాదు కావలసినవి, చైతన్య అభ్యుదయం. చైతన్యం ఉన్నతం కావటంతో సరికాదు,
దాని సహాయంతో పరిపూర్ణ వ్యవస్థలను మనం నిర్మించాలి. వ్యవస్థలు లేనిది జీవితం లేదు, కానీ చైతన్యవంతమైన వ్యవస్థలు కావాలి. కానీ మానసిక ప్రమాణాలను బట్టి యాంత్రికంగా రూపొందించి యాంత్రికంగా నడిపించే వ్యవస్థలు కాదు. మొదట చైతన్యాన్ని పెంచుకున్న వ్యక్తులు రావాలి. ఆ వ్యక్తులు సమూహాలుగా ఏర్పడి అజ్ఞానాన్ని దెబ్బతీయాలి. వ్యక్తిలో మార్పు లేకుండా వ్యవస్థలు మార్పు పొందవు. మార్పు పొందిన ఆ మార్పు పైపైనే తప్ప సమూలమైనదిగా ఉండదు. చైతన్యంలో ఈ మార్పు ఏ విధంగా తీసుకురావాలో, ఆ చైతన్యాన్ని జీవితానికి ఎలా అన్వయించాలో తెలియచేసే యోగ ప్రణాళికను కూడా శ్రీ అరవిందులు మనకు అందించారు. ఆధునిక యుగానికి కావలసింది మార్క్స్ కాదు, ఫ్రాయిడ్ కాదు, డార్విన్ కాదు, ఐన్స్టీన్ కూడా కాదు. వారంతా ఆయన కొలువులో పీఠాలు అధిష్ఠించిన వారే. అయినా వారికి నాయకత్వం వహించగలిగింది శ్రీ అరవిందులే. రాబోయే శతాబ్దాల్లో శ్రీ అరవిందుల వాణి మారుమ్రోగుతుంది. ఆయన వేసిన బాట, చూపిన వెలుగు రాబోయే యుగాలకు మార్గం చూపిస్తుంది. ఆధునికులమని విర్రవీగే వారందరూ భౌతికవాదులు, హేతువాదులు, సమసమాజవాదులు. ఆయన రచనలన్నీ శ్రద్ధగా ఆమూలాగ్రం అధ్యయనం చెయ్యాలి. వారికి అవసరమైన నిజమైన స్ఫూర్తి శ్రీ అరవిందుల నుంచే వస్తుంది. పాత గుళ్ళు, పాత ఆదర్శాలు, పాత భావాలు మనకు ఉపయోగించవు. పాత వాటిని పదే పదే చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం వృధా. కొత్త భావాలు, కొత్త ఆదర్శాలు చొచ్చుకు వస్తున్నాయి. ఈనాటి మానసిక చైతన్యం నిర్మించిన ఆదర్శాలు, భావాలు వాటి పని అవి చేశాయి. ఇంకా వాటి వలన రాగలిగినది ఏమీ లేదు. శ్రీ అరవిందుల లైఫ్ డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా, ఎస్సేస్ ఆన్ గీతా గ్రంథాలు భావికాలపు వేదాలు, ఉపనిషత్తులు అవుతాయి. ఆధునికులు ఎంత త్వరగా ఈ సత్యాన్ని గ్రహించగలిగితే వారికి, మనకు, అందరికీ అంత మంచిది. వారు ఆ పని చేస్తారని ఆశిద్దాం. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.